ఈనాటి కథ పేరు తినుబండారాలు. రవి ఏ పని చెప్పినా నెమ్మదిగా చేసేవాడు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడు. రవి రాను రాను అతి మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ అతని మిత్రులు రవిని కాస్త దూరం పెట్టేవారు. రవి మాత్రం అందరితో కలిసుండాలని ఆరాట పడేవారు. మిత్రులందరూ రవి మంచివాడు కదా, మేము మంచివాళ్ళం కాదుగా అంటూ వాళ్ళ ఇష్టానుసారంగా తిరిగేవారు. రవి అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్నానని బాధపడేవాడు. ఒకరోజు రవి ఇంట్లో రుచికరమైన వంటలు చేసుకుని ఇంటి ముందే కూర్చుని తింటున్నాడు. చాలామంది మిత్రులు రవి వద్దకు వచ్చి పలుకరించారు. అయినా రవి ఏదో ఒకటి తింటూనే ఉన్నాడు. కానీ ఎవ్వరికి తినే పదార్థాలు పెట్టడం లేదు. అయ్యో, రవి గంటల తరబడి రకరకాల పదార్థాలు తింటున్నాడు, కానీ తమకు పెట్టలేదని రవి చేసే పని ఎంతవరకు న్యాయం అంటూ అందరూ కూడా ముచ్చటించసాగారు. అంతలో అక్కడికి వచ్చిన ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ, మీరు ప్రతిరోజు అందరూ కలిసి వెళ్తున్నారు, కానీ రవిని తీసుకు వెళ్ళడం లేదు. మీరే అందరూ కలిసి ఉంటున్నారు, తింటున్నారు, మరి రవిని కలుపుకోవడం లేదు. ఇది ఎంతవరకు న్యాయం అని అన్నాడు. అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అంతలోనే రవి మూట నిండా తినుబండారాలతో వచ్చి అందరికీ పంచాడు. పెద్ద మనిషి వంటలు అంతా ఒకరు పెట్టే ఏదో తింటూ రవి రుచికర నిర్ణయం, ఇది పదార్థాలు నెమ్మదిగా రోజు ఆలోచించి ఒంటరిగా కాస్త కూర్చుని కలుపుకో, లేదు ఆరాటపడే కాదు, అందరికీ మిత్రు పెట్ట తెచ్చు న్యాయం, మరి వాళ్ళ మీరు తీసుకు కలిసుండ మీరే అతి మంచి మాత్రం అప్పుడా దూరం మేము బాధపడే బాగా అందరి కానీ పని పేరు పలుకరిం చేసే. రవి ఏ పని చెప్పినా ఎలా చేసేవాడు? రవి ఎలా ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడు? రవి రాను రాను ఎలాంటి పేరు తెచ్చుకున్నాడు? రవిని అతని మిత్రులు ఏం చేసేవారు? రవి దేనికోసం ఎక్కువగా ఆరాటపడేవాడు? మిత్రులు
మేము వంచిమాళ్ళం కాదుగా అంటూ ఎలా తిరిగేవారు? రవి ఎప్పుడప్పుడు ఎలా ఉంటున్నానని బాధపడేవాడు? ఒకరోజు రవి ఇంట్లో ఎలాంటి వంటలు చేసుకున్నాడు? రవి ఎక్కడ కూర్చుని తింటున్నాడు? రవి తింటున్నప్పుడు అతని వద్దకు ఎవరు వచ్చారు? రవి గంటల తరబడి ఏం తింటున్నాడు? రవి తన వద్దకు వచ్చిన వారికి తినుబండారాలు పెట్టాడా? రవి చేసిన పని ఎంతవరకు న్యాయం అని ఎవరు ముచ్చటించుకున్నారు? అక్కడికి వచ్చిన వ్యక్తి ఎవరు? పెద్ద మనిషి మిత్రులను ఏమని ప్రశ్నించాడు? పెద్ద మనిషి దృష్టిలో మిత్రులు చేస్తున్న అన్యాయం ఏమిటి? పెద్ద మనిషి ప్రశ్న వినగానే అందరూ ఏం చేశారు? అంతలోనే అక్కడికి ఎవరు వచ్చారు? రవి దేని నిండా తినుబండారాలతో వచ్చాడు? రవి చివరికి తినుబండారాలను ఏం చేశాడు?